నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం జొన్నకూటి మార్టిన్ ఫిన్లే గారు రచించిన 'స్వప్న తిమిరం' అనే ఒక మంచి కథను విందాం. రే అంకిత్, మొన్న రంభా థియేటర్లో సినిమాకు వెళ్ళానురా. స్వప్న కనిపించింది. నేనే పలకరించాను. గుర్తుపట్టింది. రాజమండ్రిలోనే ఉంటుందట. దానవాయిపేటలో. ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయి విసిరి అలలు రేపినట్టు మనసు లోతుల్లో ఎక్కడో ఎప్పుడో నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాన్ని వెలికితీసింది అబ్బులు ఫోన్ కాల్. నేను ఇంకేం ఆలోచించలేదు. ఈ రాత్రికి నేను గౌతమికి బయలుదేరుతున్నాను. తెల్లారేసరికి అక్కడ ఉంటాను. స్టేషన్కి రా అనేసి కాల్ కట్ చేసేశాను. సికింద్రాబాద్ టు రాజమండ్రి రమారమి 700 కిలోమీటర్ల దూరం. రిజర్వేషన్ లేకుండా అప్పటికప్పుడు ప్రయాణం. ఇంకొకప్పుడైతే ఇంకెవరి కోసమన్నా అయితే బద్దకించేసేవాణ్ణి. స్వప్న సంగతి వేరు, ఆసక్తి వేరు. 8 కూడా కాకుండానే భుజాన బ్యాగ్ తగిలించుకొని ఆటో ఎక్కేశాను. స్వప్నం చూడాలనే ఆత్రం నన్ను నిలవనిస్తేనా? ఆటో దిగి వేడివేడిగా టీ తాగి టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. మరో అరగంటకి యార్డులోంచి ట్రైను ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. గుంపులో జరబడి ఎలాగో సీటు దక్కించుకున్నాను. చూస్తుండగానే కంపార్ట్మెంట్ నిండిపోయింది. ఊపిరి కూడా ఆడనంతగా కిక్కిరిసిపోయి నిల్చున్న జనం. దానికి తోడు మార్చి నెల, ఉక్కపోత. స్వప్నకు నేను గుర్తుండి ఉంటానా? తను ఇప్పుడు ఎలా ఉందో, గుర్తుపడుతుందో లేదో. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం విశాఖలో మాయమైన స్వప్న ఇప్పుడు రాజమండ్రిలో అబ్బులకి తారసపడటం యాదృచ్ఛికమా, దైవికమా? మదిలో ఎన్నో ప్రశ్నలు. కొద్దిగా జరుగు బాబు, పెద్దాయన నిలబడలేడు. ఎవరో బామ్మ బతిమాలుతుంది. కాళ్ళు కాస్త లోపలికి పెట్టుకోవయ్యా, మరీ మొహం మీదకొచ్చి తగులుతున్నాయి. పైన కూర్చున్న వాళ్ళని అటు ఇటు సీట్ల నడుమ ఖాళీలో నిల్చున్న నడివయసు వ్యక్తి చిరాకు పడుతున్నాడు. కాళ్ళ దగ్గర లగేజీ పెట్టుకుంటే కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? తీసి పైన పెట్టండి. స్టూడెంట్ ఎవరో విసుక్కుంటున్నాడు. ఈ గందరగోళానికి అంతటికీ పులి స్టాప్ పెడుతూ నెమ్మదిగా రైలు కదిలింది. వేగం పెరిగేటప్పటికి కిటికీలో నుంచి వస్తున్న చల్లటి గాలి శరీరానికి హాయిని గొలిపింది. కిటికీకి జారబడి కళ్ళు మూసుకున్నాను. స్వప్న తలుపుల్లో మునిగే ప్రయత్నంగా. డిగ్రీలో నా క్లాస్మేట్ స్వప్న. ఆధునికంగా ఉంటూనే హోమ్లీగా అనిపించే రూపం ఆమెది. హీరోయిన్ సౌందర్యలాగా. అందుకే కాలేజీలో ఆమె నిక్నేమ్ సౌందర్యగానే స్థిరపడింది. కాలేజీ మొత్తం ఆమె చూపు కోసం, మాట కోసం తహతహలాడేవారంటే అతిశయోక్తి కాదు. కానీ ఆమె ఏ ఒక్కరిని ఖాతరు చేసేదే కాదు. కాలేజీ చదువు తప్ప మరో ధ్యాస ఉన్నట్టే తోచేది కాదు. స్వప్న నడక ఒద్దికగా ఉండేది. ఏ డ్రెస్ వేసినా పొందికగా అమెరేది. ఆమె సంభాషణలు మృదువుగా, మధురంగా ఉండేవి. నవ్వినప్పుడు పలువరుస తళుక్కుమనేది. ఆమె నవ్వు ఆహ్లాదంగా ఉండి అందరినీ అలరించేది. ఆమె తలాడించిన, నవ్విన, చెవికున్న రింగులు జుట్టంతా ఒత్తిపెట్టి దువ్వుకొని నుదుటి పక్కగా చెంప మీదకి జారేలా వదిలేసిన వంపు తిరిగిన ఓ పాయ ఎంతో అందంగా ఊగేవి. ఇంకా చూడాలి అనిపించేలా. క్రమంగా ఆమె పట్ల నేను ఆకర్షితుడినయ్యాను. అది ప్రేమ అని నిర్ధారించుకున్న మీదట ధైర్యం చేసి ఓ రోజు నా మనసులోని మాట బయటపెట్టాను. స్వప్న తన సహజ ధోరణిలో నవ్వింది. ప్రస్తుతానికి నీ మీద నాకు అలాంటి ఆలోచన ఏదీ లేదు అంది. ప్రస్తుతానికి లేదు అంటే భవిష్యత్తులో ఆస్కారం ఉండవచ్చు అన్న ఆశావాదం వల్లనుకుంటా. ఆ తిరస్కారం నన్ను అంతగా బాధించలేదు. ఆమె పైన ప్రేమ చెదిరిపోనూ లేదు. డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి కాకుండానే స్వప్న ఎందుకో కాలేజీకి రావడం మానేసింది. పరీక్షలకు కూడా హాజరు కాలేదు. కారణం తెలియలేదు. ఆ తర్వాత మరెప్పుడూ ఎక్కడా కనిపించలేదు. పీజీ 2వ సంవత్సరాంతంలో పరీక్షలకు ముందే కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఓ ఎంఎన్సి జాబ్ ఆఫర్ ఇచ్చింది. పరీక్షలయ్యి రిజల్ట్స్ వచ్చిన అనంతరం జాబ్లో జాయిన్ అయిపోయాను. అది మొదలు పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి మొదలైంది. ఎవరిని చూడబోయినా స్వప్నే కళ్ళ ముందు కదలాడేది. వెళ్ళిన ప్రతి చోట నచ్చలేదు అనేవాడిని. అనేక పెళ్లి చూపుల తర్వాత పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నన్ను అనుమానంగా అడిగారు అమ్మా నాన్న. అది జరిగే పని కాదని అలాంటిదేం లేదు అనేశాను. పోనీ నీకు నచ్చిన అమ్మాయి కనిపిస్తేనైనా చెప్పు అని తమ ప్రయత్నాలకు తిలోదకాలిచ్చేశారు అమ్మా నాన్న. ఉద్యోగం వచ్చి 3 ఏళ్లుగా హైదరాబాదులో ఉంటున్నా
సెలవు మీద వెళ్ళిన ప్రతిసారి విశాఖ రోడ్లన్నీ జల్లెడ వేసేవాణ్ణి స్వప్న కోసం. అలాంటిది ఇన్నేళ్లకి ఉద్యోగరీత్యా రాజమండ్రిలో ఉంటున్న స్నేహితుడు అబ్బులకి తారసపడటం నా ఆశలకు మళ్ళీ ప్రాణం పోసింది. ఆమెను కలిసి నా మనోభీష్టాన్ని మరొకసారి ఆమె ముందు ఉంచాలి. ఆమె ఒప్పుకోకపోతే ఆమె పెద్దవాళ్ళని కలిసి అటు నుండి నరుక్కు రావాలి. ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియలేదు. టక్ 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 కొవ్వూరు రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పైకి రైలు ప్రవేశించిన శబ్దానికి మెలకు వచ్చింది. అప్పటికి తెలతెలవారుతుంది. మరో 5 నిమిషాల్లో రాజమండ్రి స్టేషన్ చేరుకుంది రైలు. స్వప్నను ఇంకా మర్చిపోలేదన్నమాట. రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అబ్బులు అదోలా నవ్వాడు. నేనేం మాట్లాడలేదు. విశాఖ టు హైదరాబాదు, హైదరాబాద్ టు విశాఖ, రాజమండ్రి మీదుగా సెలవు దొరికినప్పుడల్లా తిరుగుతూనే ఉన్నావు. ఒక్కసారి రాజమండ్రిలో దిగాలి అన్న ఆలోచనే నీకు రాలేదు. నిష్ఠూరం ధ్వనించింది అబ్బులు గొంతులో. భారంగా నిశ్వసించాను. నా దగ్గర సమాధానం లేదు. తను నా గురించి అడిగిందా అని ఆశగా అడిగాను. ముందు ఇంటికి వెళ్దాం, తర్వాత అన్నీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అన్నాడు ఆటోని పిలిచి. పెళ్ళి తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్ని చూడటానికి మీరు రానే లేదు. రండి, ప్రయాణం బాగా జరిగిందా? సాదరంగా ఆహ్వానించింది అబ్బులు భార్య లక్ష్మి. మొహమాటంగా నవ్వి ఊరుకున్నాను. కాలకృత్యాలు తీర్చుకొని ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసి 8 అవుతుండగా బయటపడ్డాం. సెకండ్ సాటర్డే సెలవు కావడంతో అబ్బులకి ప్రత్యేకించి సెలవు పెట్టుకోవాల్సిన అవసరం కలగలేదు. దగ్గరలోనే ఉన్న ఓ పార్కులోకి నడిచాడు. వాడి వెనకే నేను. ఖాళీగా ఉన్న బెంచ్ చూసుకొని కూర్చున్నాం. చెప్పు, స్వప్న నా గురించి ఏమైనా అడిగిందా? కుతూహలంగా చూశాను అబ్బులు మొహంలోకి. నీ గురించి అడిగేంతగా మా మధ్య మాటలేమీ జరగలేదు. అబ్బులు భారంగా నిశ్వసించి, నువ్వు స్వప్నను మర్చిపోలేవా అన్నాడు. వాట్ డూ యు మీన్? చివ్వున తలెత్తి చూశాను నేను. ఐ మీన్ ఇట్. సినిమాకు వచ్చిన స్వప్నతో ఓ చిన్న పిల్ల కూడా ఉంది. 5 ఏళ్ళు ఉంటాయనుకుంటా అంటూ ఎటో చూస్తూ బదులిచ్చాడు. అంటే ఆ పిల్ల? ప్రశ్నార్థకంగా చూశాను. మమ్మీ అంటోంది. సాలోచనగా చూశాడు సిగరెట్ ముట్టించి గట్టిగా దమ్ము పీల్చి వదులుతూ. ఓ క్షణం నేనేం మాట్లాడలేకపోయాను. భారమైన హృదయంతో బెంచి మించి లేచి, తనని కలిస్తే అన్ని విషయాలు అవే తెలుస్తాయి పద అన్నాడు. ఇద్దరం సిటీ బస్ ఎక్కి దానవాయిపేటలో దిగాం. అడ్రస్ పట్టుకోవడం పెద్ద కష్టమేం కాలేదు. తలుపు తెరిచే ఉంది. కర్టన్ ఎత్తి తలుపు రెక్క మీదకి వేసింది. లోపల ఎవరూ కనిపించలేదు. ఓ క్షణం అలాగే చూసి డోర్ బెల్ కొట్టాడు అబ్బులు. మరో నిమిషంలో చీర కొంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చిన స్వప్న అబ్బుల్ని చూసి, నువ్వా అబ్బులు, రా అంటూ హాలు మధ్యలోని సోఫా కేసి నడుస్తూ, క్యాజువల్గా అడ్రస్ ఇచ్చాను, నిజంగా వస్తావని మటుకు అనుకోనే లేదు. వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్ అంది కూర్చోమన్నట్టుగా సోఫా కేసు చూపుతూ. అబ్బుల్ నా కేసు ఇబ్బందిగా చూసి, స్వప్న కేసి తిరిగి గుర్తుపట్టగలవా అన్నాడు నన్ను చూపిస్తూ. అప్పుడు కానీ స్వప్న నా వైపు చూడలేదు. ఓ క్షణం నన్ను అలాగే చూస్తూ ఉండి, అంకిత్ కదూ అంటూ నవ్వింది. పర్వాలేదే నవ్వాడు అబ్బులు. లోపలికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసులతో వచ్చి చెరో గ్లాసు అందించి మాకెదురుగా కూర్చుంది. ఇంతకాలం మిస్ అయిన స్వప్న కళ్ళెదుట ఉంటే ఎక్కడ చెదిరిపోతుందో అన్నంత అపురూపంగా స్వప్ననే చూస్తూ కూర్చున్నాను. చెప్పు అంకిత్, నువ్వు ఇక్కడే ఉంటున్నావా అడిగింది స్వప్న. లేదు, ఈరోజు ఉదయమే హైదరాబాద్ నుండి వచ్చాడు బదులిచ్చాడు అబ్బులు. ఏ అంకిత్ నాతో మాట్లాడకూడదు అని ఒట్టు పెట్టుకున్నాడా అబ్బులతో అని నా కేసు చూసి నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు, మొహంలో మునుపటి కళ లేదు. నువ్వు ఒక్కదానివేనా, ఇంకెవరైనా అడిగాడు అబ్బులు. అమ్మవాళ్ళు అన్నవరం వెళ్ళారు, సాయంత్రానికి వస్తారు అంది. మామీ అంటూ లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది ఓ పాప. మమ్మల్ని చూస్తూనే స్వప్న మెడ చుట్టూ చేతిని వేసి చెంపకు చెంపను చేర్చి, ఎవరు మమ్మీ అంది. స్వప్న పోలికలు కనిపిస్తున్నాయి.
స్వప్న కూతురేనేమో కానీ స్వప్న మెడలో మంగళసూత్రం అయితే లేదు. కాళ్ళకి మెట్టెలు కూడా లేవు. ఒకవేళ స్వప్నకు అక్కుందేమో. ఈ పాప ఆమె కూతురై ఉండొచ్చు కదా. ఇంకా ఏదో ఆశ నాలో. నేను పాపను దగ్గరకు తీసుకొని నీ పేరేమిటి అని అడిగాను. అబ్బా, వదలండి అంకుల్, నేను కార్టూన్ నెట్వర్క్ చూడాలి అంటూ లోపలి గదిలోకి పరుగు తీసింది వచ్చినంత వేగంగా. సిరి ఫస్ట్ క్లాస్ చదువుతోంది చెప్పి ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి కాఫీ కప్పులతో వచ్చి చెరో కప్పు మా చేతికిచ్చింది. ఖాళీ చేసిన కప్పు స్వప్న చేతికిస్తూ, కాఫీ తాగిన తర్వాత సిగరెట్ తాగకపోతే నాలుక పీకేస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు అబ్బులు. పాప సందిగ్ధంగా చూశాను స్వప్నకేసి. నా కూతురు. నా కలవరపాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. స్వప్న చేజారింది. గుండె బరువెక్కింది. మీ వారు అడిగాను. స్వప్న శుష్కంగా నవ్వింది. ప్రస్తుతానికి నేను పాప మాత్రమే అంది చేతి గోళ్ల వంక చూసుకుంటూ. అయోమయపడి చూశాను. పాప కడుపులో ఉండగా స్కానింగ్ అన్నాడు. ఆడపిల్లని నిర్ధారణ అయ్యాక అబార్షన్ అన్నాడు. కడుపులో బిడ్డని కడుపులోనే కాలరాయాలని చూసే ఆ కర్కశత్వాన్ని భరించలేకపోయాను. కుదరదు అన్నాను. చివరికి అతన్నే వదులుకున్నాను. ఎలాగో నవ్వింది. అది దుఃఖాన్ని దాచి ఉంచే ప్రయత్నం అని తెలుస్తూనే ఉంది. ఒకప్పుడు ఎందరో కలల రాణి అయిన స్వప్న, నేడు కల్లోలిత స్వప్న. విధి ఆమెని నిర్దాక్షిణ్యంగా వంచింది. నాకు మరి మాటలు పెగల్లేదు. మనసులో బ్లోఅవుట్గా బాధ. నా సంగతికేం కానీ చెప్పు, మీ ఆవిడ ఉద్యోగస్తురాలేనా? ఎంతమంది పిల్లలు? అడిగింది ఉత్సుకత నిండిన స్వరంతో. నేను నవ్వి ఊరుకున్నాను. అడగకూడని ప్రశ్నగాని అడిగానా? నా మొహంలోకి చూస్తూ అడిగింది. అది కాదు, నసిగాను. మరి? కళ్ళెగరేసింది. చేసుకోలేదు. ఎందుకని? ఆశ్చర్యంగా చూసింది. ఇబ్బందిగా నవ్వాను. స్వప్న నిట్టూర్చింది. అబ్బులు రావడంతో మా మధ్య సంభాషణ మరి ముందుకు సాగలేదు. కాలేజీ డేస్ గుర్తు చేస్తూ అవి ఇవి మాట్లాడుతూ ఉన్నాడు అబ్బులు. స్వప్న తను మాట కలుపుతూ ఆసక్తిగా వింటోంది. వాటిని విని ఆనందించే స్థితిలో నేను లేను. మీకు కూడా వంట చేస్తాను అంది స్వప్న కొద్దిసేపటికి. వద్దు, మా ఆవిడ ఫీల్ అవుతుంది. తను ఆల్రెడీ ఆ ఏర్పాట్లలో ఉంది. ఈ మిత్రద్రోహి రాక రాక వచ్చాడు అన్నాడు అబ్బులు. ఇద్దరం లేచాం. అంకిత్ గుమ్మం దాటి రోడ్డెక్కబోతుంటే పిలిచింది స్వప్న. వెనక్కి తిరిగి గుమ్మం వరకు వెళ్ళి ఏమిటి అన్నాను. జీవితంలో కొన్ని జరగవు, కానీ జీవితం మటుకు జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోవాలి, అర్థమైందనుకుంటాను అంటూ తలుపు రెక్కన అనుకొని నా కళ్ళల్లోకే చూస్తూ పెళ్లి చేసుకో అంది. నవ్వేసి బయలుదేరాను. ఆ సాయంకాలమే విశాఖ రైలెక్కాను. విశాఖ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన 4 రోజులకు అనుకుంటా స్వప్న నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ వాళ్ళు పెళ్లి ప్రపోజల్ తెచ్చారు. అబ్బాయి మంచివాడు, మంచి ఉద్యోగమట. అన్నీ తెలిసి ఏరికోరి నిన్నే చేసుకుంటానంటున్నాడమ్మా, కాదనకు అని బతిమాలుతున్నారు అంది. అయితే తొందరలో పప్పన్నం పెట్టేస్తావన్నమాట నవ్వుతూ అన్నాను. అవతల ఓ క్షణం మౌనం. మళ్ళీ పెళ్ళి అవసరం అంటావా అడిగింది స్వప్న. జీవితంలో అనుకోనివి జరిగిపోతాయి. అలా అని జీవితం ఆగిపోకూడదు, జరిగిపోవాలి. తన పాఠం తనకే చెప్పాను. ఓ పెళ్ళి మిగిల్చిన అనుభవం చాలదు. మరో మగాణ్ణి నమ్మి మళ్ళీ అందరూ మగాళ్ళు ఒక్కలానే ఉంటారా? ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. నీ ముందు ఎంతో జీవితం ఉంది. నీకో తోడు అవసరం. అన్నింటినీ మించి కూతురు జీవితం కుదుట పరచాలి అన్న ఆశ ఉంటుంది తల్లిదండ్రులకి. వాళ్ళని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పెళ్లి చూపులు జరగని, అవసరమైతే అతడితో మాట్లాడు. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రా. నా అభిప్రాయం చెప్పాను. ఆలోచిస్తానంటూ ఫోన్ పెట్టేసింది. మరీ అంత సిగ్గైతే ఎలా అమ్మా? కాస్త తలెత్తితే నీ మొహం చూస్తాం. నువ్వు అబ్బాయి మొహం చూడొచ్చు అంది అమ్మ. తలెత్తి చూసి కంగు తింది స్వప్న. నన్ను చూసిన ఆనందం ఒకవైపు, నేనే పెళ్లి కొడుకును అన్న ఆశ్చర్యం మరోవైపు. స్వప్న ఊహించని ట్విస్టే ఇది. ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంత వద్దనుకున్నా నాలో కొంచెం ఆందోళన చోటు చేసుకుంది.
నేను తనతో మాట్లాడాలి అంది స్వప్న ఏమాత్రం బెరుకు లేకుండా. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరం ఓ గదిలోకి నడిచాం. అబ్బులతో వచ్చి నన్ను చూసి, విశాఖ వెళ్ళావు, నీ తల్లిదండ్రులను ఒప్పించి మధ్యవర్తిని పంపించి మా వాళ్ళని ఒప్పించావు. నేను ఫోన్ చేసినప్పుడు కూడా పెళ్లి చూపులైతే జరగని, నచ్చితే సరే లేదంటే అంటూ నాటకీయంగా నన్ను ప్రిపేర్ చేశావు. కనీసం నేను ఫోన్ చేసినప్పుడైనా ఐఎమ్ సారీ, ముందే తెలిస్తే నువ్వు కాదంటావేమోనని, పెళ్లి చూపుల్లో పెద్దల సమక్షంలో అయితే ఎలాగో ఒప్పించవచ్చని అన్నాను నెమ్మదైన స్వరంలో. సరే ఇప్పుడు చెప్తున్నా విను. నేను పెళ్లి చేసుకోమంది నన్ను కాదు. నీతో కాకపోతే అది జరిగేది కాదులే. పిచ్చి తల కొట్టుకుంది. నీకలా అర్థమైందా? సరే అంటూ అక్కడి నుంచి నాటకీయంగా వచ్చేయబోతుంటే చప్పున నా చేయి పట్టుకుంది. ఓ క్షణం సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ, పెళ్లి కాని అమ్మాయో దొరుకుతుంది నీకు. నేను బిడ్డ తల్లిని, నీకేమీ అనిపించడం లేదా అడిగింది. అడ్డంగా తలాడించాను. ఇంత ప్రేమను నేను భరించలేను అంకిత్. మొహాన్ని చేతులతో కప్పుకుంది. చేతుల్ని తన మొహం మీద నుండి తప్పించాను. తడి నిండిన కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. చచ్చా, ఏమిటిది చిన్నపిల్లలా? ఇంతకీ అబ్బాయి నీకు నచ్చినట్టేనా? నవ్వుతూ అడిగాను వాతావరణాన్ని తేలికపరిచేందుకు. ఫూల్, నీకెలా చెప్పను అంటూ నా గుండెల మీదకి వాలిపోయిన స్వప్నను మరింతగా నాకేసి పొదువుకున్నాను. మధ్యరాత్రిలో హఠాత్తుగా మెలకు వస్తే చేజారిన స్వప్నం, మళ్ళీ నిద్రలో తిరిగి చేజిక్కిన అనుభూతి. ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాను సంతోషంగా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.